వెంకటేశ. ఉదయాన్నే లేచి పేపర్ చూస్తే ఆడపిల్లల మీద యాసిడ్ దాళ్లు, గవర్నమెంట్ ఉద్యోగుల మీద ఏసీబీ దాళ్లు, టీవీ ఆన్ చేస్తే అనవసరమైన విషయాల మీద గంటల కొద్దీ చర్చలు. సర్లే మన పని మనం చేసుకుందాం అని ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవడి పని వాడు చూసుకోకుండా పక్కోడి పని ఎలా చెడగొట్టాలని కుట్రలు కుతంత్రాలు. పూర్వం ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే నలుగురు 4 రాళ్లేసి సహాయం చేసేవారట. ఇప్పుడు ఎవడైనా ఇల్లు కట్టుకుంటుంటే నలుగురు 4 పిటిషన్లు వేసి ఆపేయడానికి చూస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా నెగిటివిటీ నెగిటివిటీ నెగిటివిటీ. ఒక రోజు నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి రోజుల్లో ఎలాంటి కల్మషం లేకుండా ఓల్డ్ మోడల్ బ్రెయిన్ వాడుకుంటూ దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండే ఒక స్వచ్ఛమైన మనిషి బ్రతికి బట్ట కట్టగలడా అని. ఆ అనుమానం నుంచి వచ్చిన ఆలోచనే ఈ నమో వెంకటేశ. లెక్క చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి? చూడండి గురుగారు, ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు. కోస్తే కర్నూలు మొత్తం సరిపోతాడు. వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట. ఏం కాంబినేషన్ అండి ఇది? కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోద్దేంట్రా, ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు. ఏంటి చెప్తారు? అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే. ఓ అబ్బో, రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బందోబస్తు ఏర్పాట్లు చేశాడు. చివరికి ఏమైంది? రాముడి చేతిలో తుక్కుతుక్కయ్యాడు. ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు. సరే, ఈ అంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను. ఒక్కడి సినిమా చూసావు కదా? చూశాను. భూమికను పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు. క్లైమాక్స్ లో ఏమైంది? మహేష్ బాబు చేతిలో బట్టి గడిచాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు. అయితే ఇది జరగదా? అయ్యగారు, పూజమ్మ గారు కనబడట్లేదు అయ్యగారు. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. ఒక్క నిమిషం గురుగారు. మనకు తెలిస్తే చంపేస్తాడు. వెతకండి, వెళ్ళి వెతకండి. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. మా గురుగారు మామూలుడు కాదు. కళ్ళ ముందు తిరిగే కల్కి భగవాన్, కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు, 6th సెన్స్ ఉన్న సాయిబాబా. ఇలాంటి ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు. పదండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం. రండి బాబు. గురుగారు ఎలా కొట్టేశాడు? నిజం చేదుగా ఉంటుంది రామానుజం, అందరూ రిసీవ్ చేసుకోలేదు. వీడి చెప్తే ఎలా ఉంటే వీడి బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో. జగన్నాయుడు, నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా? నా క్వారీ నీకు నచ్చింది నిజమే, అందుకని దీన్ని నీకు అమ్మేయాలా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా? కొన్ని కుదరవు. నీ ధైర్యానికి కారణం గురువారి. వాడు జైల్లో ఉన్నాడు. పులి జైల్లో ఉండొచ్చు, పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు. హలో, సారీ, అమ్మాయి గారు ఇంట్లో పారిపోయారు. అయ్యారు పూజ గారి ఇంట్లో పారిపోయారు. ఇంట్లో ఆడవాళ్ళనే కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడంటరా? నవ్వుతూ బతకాలరా అంటారు. ఈ నవ్వుతూ చచ్చిపోయాడు. నీకు కొంచెమే తెలుసు. పూర్తిగా తెలుసుకోనికే ట్రై చేయవు. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది. నా దేవుడు కూడా ఆపలేడు. నీకేం కాలేదు కదా? ఒక్క నిమిషం బాబు, నా నడు సెట్ అయిపోయింది బాబు. సెట్ అయిపోయింది, నా నడు సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇదిగో నాకు రేటం పడిపోతావా? నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను, మరి పారిపోతా. నిన్ను చూసి వాళ్ళు పారిపోతారా? వాళ్ళని చూసి
వీడేంద్రా మలేషియా అన్న ఏరియాలో దూరిండు. ఏం రా సోడా మా ఎంక నెమ్మడి పడితే వాడేం చేసిండో ఎరకేనా అన్నా? ఈ రోజు మన సోడాసాంబయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం. సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సారీ సార్ ఎక్కడ రావాడు? అదే నేను చూస్తున్నాను సార్. అది వచ్చేసాడు సార్. అయిపోయింది రాబాయ్ బాబు అరే ఏం భయ ఎంత లేట్ చేసినావు? మోపే ట్రబుల్ ఇచ్చింది అందుకే లేట్ అయింది. ఇగో చూడు, ఊకి అపోజిషన్ తిట్టుడే కాదు, నన్ను కూడా ఎలివేట్ చేయాలి అంటే పొగడాలి. మా పనే అది కాకపోతే నాకు రాజకీయాలు తెలియవు. అవును సార్, అందుకే మీరు పాయింట్లన్నీ పేపర్ మీద పెట్టించారనుకో అన్న షూర్ అయిపోతాడు. ఆల్రెడీ మీ అపోజిషన్ లిస్ట్ కూడా మాకు వచ్చింది. అట్టనా? అరే ఇచ్చే మన ఫైల్ కూడా ఇచ్చే. అలాగే సార్. చల్ షురూ కర్. మీరు అలా కూర్చోండి. అన్న మూర్తి గారి దగ్గర పోయి నీ యూరో ప్రోగ్రామ్ తో కనుక్కొని వస్తా. ఇది అయిపోగానే డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేస్తాయన్న. లిస్ట్ యదమ్మతి మరిపో నువ్వు వస్తాను. ఏయ్, వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంట్ పోకూడదు. కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళది. ఉదాహరణకి రెడీగా ఉండండి రా. వినాయకుడు. ఆయన ఏం తక్కువ తిన్నాడా? ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు. ఆ, సమయాభావం వల్ల అందరి దేవుళ్ళని కవర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. రెడీగా ఉండండి రా. చిట్టి బాబు. చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు. వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రెడీగా ఉండండి రా. ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య. 5వ తారీఖు అంటే అది. అయ్యో బాబాయ్ ఫైల్ మారిపోయింది. భయ్య పరిస్థితి తిప్పు తిప్పు. చిట్టి బాబు, మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పైకెట్టాడు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా? లీడ్ తీసుకుంటున్నాడు. ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు. వేరే ఏమన్నా చెప్పు. థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్లా? ఏంటి చిట్టి బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. చెప్పాలి. దొంగ నోట్లా? ఏంటలా నోరేళ్ళు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ సెట్లు అమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పమంటావా? ఆవేశపడకండి, పబ్లిక్ ఏదో ఉంటది. ఛ, సోడా సాంబయ్య అలాంటి మంచి కాదు. నా ఓటు ఆయనకే. వాడు కోటేస్తే సర్వనాశనం అయిపోతాడు. నేను చెప్పాక కూడా బుద్ధిన వాడు ఎవడు వాడు కోటేయడు. మరి? రాళ్ళేస్తాడు. ఏదో ఉంటా సార్. అబ్బా! ఇదే చిట్టి బాబు, ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పట్టని. సోడా సాంబయ్య. ఉంటే కంపల్సరీ జంప్. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండు అన్నమాట. అరే ఇజ్జత్ పోయి మేము ఏడుస్తా ఉంటే గట్లా నవ్వుతారేమరా? మా ఎంకన్నంటే ఎవడనుకున్నావురా? సాక్షాత్తు ఎంకట రమణమూర్తి. మరిగా సామె మా ఎంకన్నతోని నిజం చెప్పించిండు. అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? అరే అదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే. అయిపోయిండ్రా కథ. ఏంద్రా ఎంకరం తీసుకోపోతావు? అతొలకపోతావే? నా ఎంకరం దొరకపోతావు? అరే కబాయ్ ఎమ్మెల్యే పోతావు? అరే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంది బే? నడు బే, నడు. నా ఎంకరం దొరక- అరే వాడిన ఇద్దరు తీసుకున్నాక ఇచ్చేదా? నీకు ఇచ్చేదేంద్రా? పట్టేమో నీ రంగం చెప్పని ఊరుకో పెద్దమ్మా. ఇందులో ఆయన తప్పే ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు. అది నా వల్ల అప్సెట్ అయింది. అందుకే నా వెంట పడ్డాడు. మీరు ఉండండి. అంతే అంతే. నువ్వు వెళ్ళండి, వెళ్ళండి. అక్క నేను బీపీ తగ్గించుకోరా? నీ ఆరోగ్యం గురించి చెప్తున్నాడక్క. మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా, అతను చెప్పింది నిజమే. నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా. ఏంది భయ నారాయణ ఊరుకూరుకుని రమ్మంటివి? మన ఎంకన్నకి పెళ్లి గిట్ల ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా. అందుకే మేము ఇతను కలిసి పుణ్యక్షేత్రాలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్? లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని? ఎంకన్నను బంగారం లెక్క పెంచితివి. పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి. తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి. ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్, జీవితం తోట లాంటిది. అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు. అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని. నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు
ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచిగా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది. అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ. జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేటు. చూసావా అన్న, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్ళేయట్లేదు. ఇక మన పోదాం పదవే. నేను పరిశ్రమ కుక మన ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం. మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని కుమ్ముతాడు కుమ్ముతాడు. హలో హలో అండి, నేను చిటిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి? అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. పెట్టే ఫోన్. ఏమే అనేది చెప్పండి. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 లక్షలా? ఎస్ మేడం, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది. బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక నిమిషం మేడం. చెప్పండి మేడం. 998999. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు. అతనితో ఒకసారి ఈ నంబర్ కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తాం. ఏమే నీ కళ్ళకి నేను మరీ పిచ్చిబడిలా కనపడుతున్నానా? చెప్పు తీసుకుంటానండి దొంగ మొండ. పెట్టే ఫోన్.